హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇండియా నుంచి నేను పార్సల్ తెప్పించుకున్న విషయం మీకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను కదా. సో ఆ వీడియో ఫుల్ ఫ్లెజ్డ్గా చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. సో నేను పార్సల్ మా పద్ధతమ్మడి ఇంటికి పెట్టించామన్నమాట. ఎందుకంటే డెలివరీ ఈజీ యాక్సెస్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ 30 kgs ప్యాకెట్ కింద నుంచి ఇద్దరు ప్రశాంత్ ఇంకా తమ్ముడు పైకి తీసుకొచ్చేసరికి వాళ్ళకి అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది. ఇంకా నేను మాత్రం చాలా ఎక్సైటెడ్గా అన్నీ చకచక ఓపెన్ చేసి పెట్టేసుకున్నాను. ఏమున్నాయో లోపల అని అన్నీ ఏముంటాయో మనకు తెలిసే పంపిస్తారు, కానీ అది ఓపెన్ చేయడంలో ఒక పెద్ద సంతోషం ఉంటుంది అనమాట. అయితే దూరంగా ఉంటాం కదా, దాంట్లో మమ్మీ చేసిన వంటకాలు ఉంటాయి. నేనైతే లడ్డు ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు ఏడ్ చేశాను. ఇంకా మేము 2017లో పెద్ద తమ్ముడు యూకే ఫస్ట్ టైం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా వీళ్ళనే వాడుతున్నాం, avocado.com అని చెప్పి. ఇదేం యాడ్ కాదు, కాకపోతే మీరు హైదరాబాద్లో ఉన్నారు అని అంటే మాత్రం వీళ్ళు ఇంటికే వచ్చి పార్సల్ చేసి ఇచ్చేస్తారు. ఏదైనా సరే నీట్గా ట్రిపుల్ ప్యాకింగ్ చేసి ఇచ్చారనమాట. నేను అన్నీ ఓపెన్ చేసుకొని పెట్టేసుకున్నా ఫస్ట్. ఈసారి మమ్మీ ఇద్దరికి కాకుండా ముగ్గురికి పార్సల్ చేసింది, ప్రశాంత్ని కూడా కౌంట్ చేసుకొని. ప్రశాంత్ వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని అది చట్నీలు కానీ డ్రెస్సెస్ ప్రశాంత్వి, ఇంకా మా ఆడపడుచు నవ్య రాఖీ కూడా పంపించిందనమాట. ఇంకా అత్తమ్మ కాల్ చేసి ఇలా కట్టుకొనిరా మీరు అందరూ ఫంక్షన్ ఉన్నప్పుడు, అదే పండగ వచ్చినప్పుడు అని చెప్పారు. ఇదేమో ఫుడ్ బాక్స్, దీంట్లో మమ్మీ ప్యాక్ చేయడం కూడా గారెలు 2, సకినాలు 2, లడ్డూలు 2 అలా పార్సల్ చేసిందాన్ని నాకు తమ్ముడికి అలా మళ్ళీ కొట్టుకోకుండా అని చెప్పి. ఇక్కడే అనమాట నేను ఓపెన్ చేసుకొని 7 days అయింది కదా పార్సల్ చేసి. బాగున్నాయో లేదో అని చూసుకున్నాను, చాలా బాగున్నాయి అసలు. ఇంకా కట్ చేసాను ఏడుపు సీన్. ఇవే అనమాట రాఖీ తను పంపించింది. నా కింద ఉన్న 4 సిరి పంపించింది అనమాట తమ్ముడితో, పెద్ద తమ్ముడికి. ఇంకా రూప కూడా, సిరి రూప కలిపి అవి పంపించారు పెద్దోడిని కట్టించమని. నేను ఇంకా వరలక్ష్మి వ్రతం ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా చంద్రముఖిలాగా కాసుల పేరు వడ్డానం అని చెప్పి ఏదో వీడియో పెట్టాడు మా తమ్ముడు. అలా ఆడుకుంటూ సరదాగా ఓపెన్ చేశాను. అయితే మమ్మీ ఉండి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది. సరే అసలు నువ్వు అన్నీ నీట్గా చేసుకో అని చెప్పి వ్రతంకి కావాల్సిన సామాన్ అంతా పంపించింది, చిన్నగా ఏది మిస్ చేయకుండా. ఇప్పుడు వాయనం ఇస్తారు కదా 5 మెంబర్స్కి ఎవరికైనా, వాళ్ళకి పంపించడానికి బ్లౌజ్ పీసెస్, వాళ్ళకి పెట్టడానికి పసుపు కుంకుమ, ఇంకా ఎండు ఖర్జూరము, అవి ఏంటంటే పోకలు వక్కలు రీల్ దారం అన్నీ పంపింది, అసలు ఏది వదలకుండా. నాకైతే అమ్మ నీ ఎఫర్ట్కి దండం అనిపించింది మా మమ్మీకి. అయితే అన్నింటి మీదకి పనికొచ్చే ఒక మల్టీ కలర్ బ్యాంగిల్స్ కూడా కావాలి అని చెప్తే అవి కూడా పంపించింది. నాకు చాలా ఎంత క్యూట్గా అనిపించింది. మా మమ్మీ ఎప్పుడు ఇలాంటివి కొనదు, కానీ షాప్కి వెళ్తే భలే ఉందని చెప్పేసి తీసుకుంది. ఇంకా ఇవే నేను చెప్పిన గాజులు ఇవే అనమాట. మేము అక్కడ ఉన్నప్పుడు వ్రతం చాలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం మంచిగా. కానీ నేను ఇక్కడ వచ్చిన తర్వాత మమ్మీకి అలా డాల్ని ప్రిపేర్ చేయడం రాక ఫోటో ఫ్రేమ్ ఒకటే పెట్టుకుంటుందన్నమాట. సో మమ్మీ ఉండి నేను ఎట్లా సెలబ్రేట్ చేసుకోవట్లేదు, నువ్వన్నా చేసుకో అని అది ఇటే పంపించేసింది పాతది. మా అత్తమ్మ కరివేపాకు ఇక్కడ దొరకదు, కాస్ట్లీ అని చెప్పేసి ఎండబెట్టి పంపించారు. ఇంకా సప్పటి తొక్కు మా చిన్నమ్మ పంపించింది. మా ఇక్కడ పెద్ద తమ్ముడు వచ్చిన తర్వాత నాకు కూడా కావాలని గొడవ పెట్టుకుంటే ఇయ్యని పోరా అన్నా నేను. ఇలా అన్నీ అన్ప్యాక్ చేసేసాము. చేసిన తర్వాత ఇంకా పెద్ద తమ్ముడికి కట్టిచ్చేసాను అనమాట. సో నెక్స్ట్ రాఖీ పండగ ఇంకా వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకుంటానో పోస్ట్ చేస్తాను. వీడియో ఎండ్ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.